హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మిస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆల్రెడీగా చేస్తున్నాం కదా లగ్జరీ హౌస్ బిల్డింగ్ అని మీకు ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేశాను అనమాట. ఈ బిల్డింగ్లో వీడియోలన్నీ మనం చేసామండి. సో మనం పడమర వైపు అవుట్ సైడ్ లైన్లు, అలాగే ఇన్సైడ్ బాత్రూమ్ ప్లంబింగ్ అంతా చేసామన్నమాట, శానిటరీ ప్లంబింగ్. సో మనం ఇక్కడ తూర్పు వైపు చేసాం కానీ పడమర వైపు అయితే చేయలేదన్నమాట. సో బాత్రూమ్లన్నీ కూడా పడమర వైపే ఉన్నాయి. సో చూస్తారు కదా, మీకు ట్యాంక్ చూపించాను. ఇటువైపు ఏం చేశారంటే వీళ్ళు ఇంచుమించుగా బిల్డింగ్ అయినప్పటికీ కూడా అపార్ట్మెంట్ టైప్లో వీళ్ళు పుట్టింగ్లు అయితే చేశారనమాట. ఆ పుట్టింగ్ల మీద మనం ఈ లైన్ అయితే నడిపించాం. మీకు లెవెల్ ఎలా తీసుకోవాలని కూడా మీకు దీంట్లో వివరంగా చెప్తారండి. అసలు ఎలా చేసామని కూడా క్లారిటీగా చెప్తాను మీకు. సో ఈ సందులో ఇలా చేయాలా అంటే చేసుకుంటే మనకి మంచిదండి. ఫ్యూచర్లో ఏం చేయలేం అనమాట. ఎందుకంటే సందులో అనేది మనం రేపు పొద్దున్న మన ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా చేసుకోవడమే బెస్ట్ అనమాట. ఇక్కడ 4 వైపు అయితే సరిపోతుందని చాలామంది అన్నారు, కానీ మనం 6 వైపు అయితే లైన్ చేసాం అనమాట. ఎందుకంటే ఈ మధ్య 4 పైపులు కూడా మనం అప్పుడప్పుడు స్ట్రక్కింగ్లు అయితే జరుగుతున్నాయి. మీకు అది చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో. సో 6 అయితే ఇక స్టక్కింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే కింద స్ట్రెంత్ మనకి సపోర్ట్ కూడా స్టాండర్డ్గా ఇచ్చాం. చూసారు కదా మీరు, పుట్టింగ్ అయ్యాను మళ్ళీ బెడ్ వేసాం. ఆ బెడ్ మీద పాయలు అయితే కనబడుతున్నాయి కదా. సో ఆ పాయల లెవెల్కి మనకి కాంక్రీట్ అయితే వస్తుంది అనమాట. దీన్ని కూడా ఐరన్ రాడ్స్ తడికట్టాం. సో మనం ఏదైనా తూర్పు వైపు ఉత్తరం అయిపోయింది అంటే పైల్స్ వేయించాం అనమాట. సో ఇదైతే పైల్స్ అవసరం లేదు. దానికి కారణం ఏంటంటే మనకి ఆల్రెడీగా పుట్టింగ్ అయితే ఉండడం జరిగింది. ఆ పాయిల్ లెవెల్కి మనం ఇప్పుడు తడి కట్టి కాంక్రీట్ వేస్తాం అనమాట. సో చూస్తారు కదా, మనకి ఆల్రెడీగా మనకి డౌన్లో 2 పుట్టింగ్లు వచ్చినాయి అనమాట. ఆ పుట్టింగ్ ఖాయం చేసేస్తాం అనమాట. సో ఆ పుట్టింగ్ల మీద మనకు రాడ్ కానీ కంకర కానీ ఎక్కకుండా వాటిని ఖాయం చేసి 10 అడుగులకి 1 అంగుళం చొప్పున వాటర్ అయితే పెట్టాం. నైరుతి మూల హైట్ పెట్టాం, అలాగే వాయు మూల ఖాయం చేసాం అనమాట. సో మనం ఆల్రెడీగా మన తూర్పు ఉత్తరం పైప్ లైన్ లాగా కదా, ఆ పైప్ లైన్ ఖాయం చేసుకొని అటువైపు మనకి నీళ్లు వెళ్ళిపోయేలాగా, ఇటు నుంచి నీళ్లు మనకి ఈశాన్యకి వెళ్ళి ఈశాన్య నుంచి ఆగ్నేయ మూలకి నీళ్ళు అయితే బయటకు పోతాయి అనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో చూస్తారు కదా, మనం అలాగా తడిగిరి కట్టేసి ఈ పాయలు చూస్తారు కదా, మనకి స్లోప్ ప్రకారంగా దారానికి లాగి పాయలు అయితే వేసుకున్నాం అనమాట. ఇక వాటి మీద మనకి పైప్ లైన్ రన్నింగ్ అయిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ వీడియోలు మాత్రం మన ఛానల్లో ఉంటాయి అనమాట. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోకి వెళ్ళిపోదాం. సో మీకు కనబడుతుంది కదా అడ్డంగా అయ్యే పాయిల్ అనమాట. ఆ పాయిల్ లెవెల్ మనం కంకర వేసుకోవడమే. కంకర వేసుకొని స్లాబ్లు ఎలా అయితే బద్ద తట్టుకుంటామో ఆ బద్ద తట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా స్లోప్ అనేది వచ్చేస్తాయి. సో చూసారు కదా, నెక్స్ట్ రోజు వీడియో తీసనమాట. వెంటనే ఆ రోజు వాళ్ళకి పైప్ వేసేసి ఈ చామస్ అయితే కట్టేసాం. అది కూడా మీకు చూపిస్తాను. ఈ బిల్డింగ్ సంబంధించిన వీడియో అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తారండి. వరుసగా అన్నీ కూడా చూడొచ్చు. మనం ఫస్ట్ ప్లానింగ్ కానించి కూడా మనం ఇంచుమించు ఒక 6-7 వీడియోలు చేసాం. సో చామర్స్ దగ్గర మనం కరెక్ట్గా కటింగ్ పెట్టుకున్నాం అనమాట. చూసుకోవాలి మనం. ఇది ఇక్కడ చామర్ అయితే మనకి ఏంటంటే 11 అంగుళాల చామర్ పెట్టామంట. అంటే ఉళ్ళో 10 అంగుళాలు వస్తుంది ఫినిషింగ్తో సహా. లోన అవుట్ సైడు 18 అంగుళాలు వస్తుంది అనమాట. అలాగే ఈ సందులోకి మనం ఈ ఫ్లోర్ వాటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, రెయిన్ వాటర్కి. సో ఇక్కడ ఏంటంటే పైపులు అనేది మ్యాన్ హోల్కి పెద్ద డిఫరెంట్ లేదు. దానివల్ల పీ డ్రాప్లు ఎగ్జాక్ట్గా ఒకటి సరిపోతుంది, కానీ పీ డ్రాప్లు సిట్ అవ్వలేదు అనమాట. అంటే ప్లేస్మెంట్ లేదు, హైట్ లేదనమాట. కరెక్ట్గా పైప్కిను ఫ్లోర్కి ఒక 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇక్కడ అంగుళార్ యాంట్రప్ అయితే యూజ్ చేసామండి. మీకు చూపిస్తాను వీడియో లాస్ట్లో. సో చూసారు కదా, ఇక్కడ ఫోమ్ కోర్ పైప్ అనమాట. ఎక్కడైతే మనం మ్యాన్ హోల్ వస్తాయో ఫస్ట్ ఈ చామర్ మిషన్తో, హ్యాండ్ మిషన్తో కట్ చేసుకోవాలి నీట్గా. వాటినే చామర్ ఫినిషింగ్ చేసుకొని మనం ఇక్కడ చూసారు కదా, పైప్ అయితే కట్ చేయడం జరిగింది. మీకు చెప్పాను కదా, హైట్ అయితే లేదు, కానీ రిన్నర్ పైపు 4 పైపులు జంప్ చేస్తాం అనమాట. మీకు చిన్న టెక్నిక్ చెప్పేదని గుర్తుంచుకోండి. 4 పైపులు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకి టాయిలెట్ పైపు బిల్డింగ్ వైపు నుంచి చూసుకోవాలి. జంప్ చేయాలంటే రిన్నర్ పైపుని జంప్ చేసేలా చూసుకోవాలి. మనం అలా ప్లాన్ చేసుకోవాలి. ఏ మాత్రం పొరపాటు జరిగిందా మనకి తేడా వచ్చేస్తామంట. ఎందుకంటే మనం ఆల్రెడీగా తూర్పు ఉత్తరం ఈ వర్క్ అంతా కూడా చేసేసాం. దాన్ని డౌన్ షీడింగ్ కానీ లేపడం కానీ కుదరదు అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. సో మనం ఈ మ్యాన్ హోల్ ఫినిషింగ్ చేయాలంటే ఈ పైప్ మీద నడిచి చేయాల్సి ఉంటుంది అనమాట. చూసారు కదా, సందు మొత్తం కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో బిల్డింగ్ వైపు మనం టాయిలెట్ పైప్ అయితే లైన్ చేసాం కదా. సో టాయిలెట్ సంబంధించిన చామర్ అనమాట. ఇది సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్తా లైన్ అనేది. సో ఇప్పుడు చూడబోయేదేమో వేస్ట్ వాటర్ చామర్ అనమాట. మనం లాస్ట్ పైప్ తీసుకొచ్చి ఇక్కడ ఆఫ్ చేసాం కదా, పైప్ అనమాట. ఈ కార్నర్ వేస్ట్ వాటర్ చామర్. సో ఇక్కడ మీకు 4 అంగుళాలు 45 పెట్టాం కదా. మెట్ల పక్కన ఫ్యూచర్లో ఒక బాత్రూమ్ అయితే వస్తున్నారు, దానికోసం పెట్టాం అనమాట. అలాగే ఇక్కడ 45 పెట్టాం. 6 అంగుళాలు పైప్ ఇచ్చి 45 పెట్టిన కారణం ఏంటంటే బిల్ల అనేది బిల్ల లెవెల్కి వస్తాం పైప్ అనేది.
ఆ ప్రకారంగా అప్పుడే ప్లాన్ చేసాం. వేస్ట్ వాటర్కి దీనికి మహా అయితే ఒక 2 నెలలు డిఫరెంట్ అంతే. అంటే నీళ్ళు వేస్ట్ వాటర్ ఓవర్ఫ్లో పైప్లో వచ్చి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, రివర్స్ అవ్వమాట. ఎక్కువగా వాటర్ తీసుకోలేదు అక్కడ. కారణం ఏంటంటే మనకి దక్షిణ ఫేసింగ్ కాబట్టి. ఇక్కడే మనం డౌన్ చేస్తే రేపు పొద్దున బయటికి వెళ్ళే పైపు అంటే మనం ఆగ్నేయముల బయట పంపించాం కదా మొత్తం లైన్ అంతా కూడా, అది ఇంకా డౌన్ అయిపోద్ది అనమాట. సో మనం ఈ లైన్ వేసిన తర్వాత చుట్టూరు కూడా చూసారు కదా, అటు ఇటు సందికి ఈ 2 పైపులు అనేది సరిపోయినాయి, గ్యాప్ అనేది లేదు. మనం అడిగేస్తా కూడా లేదన్నమాట. ఒకవేళ మనం నడవాల్సి వస్తే ఆ పైపుల మీదే నడవాల్సి వస్తుంది. దానివల్ల పైపులు ఆ రోజు వేసేసి మ్యాన్హోల్ ప్లానింగ్ చేసేసి ఆ రోజే వెంటనే సున్నంతో మొత్తం ఫిల్అప్ చేస్తాను అనమాట. ఈ వర్క్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి. సో మనం ఈరోజు ఫిల్అప్ చేస్తే రేపు పొద్దున మనం నడుచుకుంటా దాని మీద ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు. సో తెల్లవారుజామున 6ంటికి వెళ్ళామండి, ఎందుకంటే కొంచెం మనకి పనులు అనేది కొంచెం ప్రెషర్గా ఉన్నాయి. దానివల్ల ఈ పొద్దున్న 6ంటికి వెళ్ళి అదొకటి పక్కన పైన చూసారు కదా పరందలకి అనమాట. తనే నైరుతి మూల ఒక ఈ వాళ్ళైతే వాళ్ళు ప్లాస్టింగ్ చేస్తున్నారు, అది అంతా మా మీద పడుతుంది అనమాట. వాళ్ళు 9ంటికి ఎక్కుతారు కదా, మనం 6ంటికి వెళ్ళి అక్కడ 2 మ్యాన్హోల్ అయితే ఉన్నాయి. ఆ 2 మ్యాన్హోల్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి మనకు పను ఇబ్బంది ఉండదు. అందుకే పొద్దున్న 6ంటికి వెళ్ళిపోయి ఆ 2 మ్యాన్హోల్ కోసం పొద్దున్న 6ంటికి వెళ్ళిపోవడం చేయడం జరిగింది. చలికాలంలో కదా పొద్దున్న 6ంటికి వెళ్ళి ఏం చేస్తాం అని అనుకోకూడదండి, మనం చేయాలి, తప్పదు, అవసరమైనప్పుడు చేయాలి. ఎందుకంటే రోజు చేయం కదా, ఏదో అవసరమైనప్పుడు మాత్రం 6ంటికి వెళ్ళి చేసుకోవడం బెస్ట్ అండి. మనకు పని అనేది ఒక రోజు ముందు అయిపోద్ది అనమాట. తక్కువ టైంలో ఎక్కువ పని చేసేలా ప్లాన్ చేసుకోవాలి మనం. సో ఇవే అనమాట చాంబర్లో, చేయబోయే చాంబర్లో. ఇదేమో టాయిలెట్ చాంబరు, అలాగే చివరి ఉన్నది వేస్ట్ వాటర్ చాంబర్ అనమాట. సో చూసారు మొత్తం సున్నంతో ఇలా ఫిల్అప్ చేస్తాం. అందుకని ఇప్పుడు ఫ్రీగా నడవగలుగుతాం అనమాట మనం. లేదంటే మనం నడిచినప్పుడు ఫినిషింగ్ చేసినప్పుడు పైపులు కొంచెం ఊగుడు వస్తూ ఉంటుంది, దానివల్ల ఫినిషింగ్ చేసిన అదే రోజు బీట్లు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు న్యాన్ ట్రాప్ గురించి చెప్తానండి. ఇది వచ్చి మనకి అంగుళారా న్యాన్ ట్రాప్ అనమాట. సో మనకి ఏంటంటే ఈ సందులో 3 న్యాన్ ట్రాప్లు పెట్టాం. ఒక పీ ట్రాప్ పెట్టడం కుదరలేదు కాబట్టి మనకి 3 న్యాన్ ట్రాప్ అయితే పెట్టాం. అంటే మనకి ఫ్లోర్ వాటర్ అనమాట, వర్షం వస్తే అక్కడే దిగిపోద్ది. సో చూసారు దాని స్లోప్ అనేది, అంటే ఎంత వాటర్ పంపింగ్ చేస్తుంది బయటికి. మనం ఏంటంటే ఒక వాషింగ్ మిషన్కి కానీ ఇటువంటి ఎప్పుడైనా ఒకసారి మనకి దగ్గరలో అక్కడ బెండ్ ఉంటే స్మెల్ రాకుండా ఉండడం కోసం మ్యాన్హోల్లో కలిపేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ ఇలా అంగుళారా న్యాన్ ట్రాప్ని ఉపయోగించి దాంట్లో మనం ఈ వాషింగ్ మిషన్ పైప్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దానికోసం మీకు చూపిస్తానండి. ఈ న్యాన్ ట్రాప్లో 3 అంగుళాల పైపులు అయితే పడుతున్నాయండి మన పైకి మొక్క పెట్టుకోవాలంటే. సో ఇలా ఉన్న అంగుళారా న్యాన్ ట్రాప్లు వాడినప్పుడు మీరు వాషింగ్ మిషన్కి అంగుళం పాతిక పైపులు అయితే యూజ్ చేసుకోండి, ఎల్బెన్లు లాంగ్ ఎల్బోలు కానీ. సో ఇక్కడ బ్లూ పైప్ అయితే కనబడుతుంది కదా మీకు, ఇది వచ్చి ఫస్ట్ మనకి ఏసీ వేస్ట్ వాటర్ పైప్ అనమాట ఇది. అందుకని మనం ఈ అంగుళాల న్యాన్ ట్రాప్ అయితే కలిపేసాం డైరెక్ట్గా. ఈ ఏసీ అవుట్లెట్లు అనేది డైరెక్ట్గా మనం చాంబర్లో ఇవ్వకూడదండి. ఏదైనా న్యాన్ ట్రాప్లో కానీ పీ ట్రాప్లు కానీ ఇక్కడ మనం అంగుళాల న్యాన్ ట్రాప్లు అయితే పెట్టాం కదా, సో దాంట్లో అయితే యాడ్ చేసాం అనమాట.